వార్ వన్ సైడే రాబోయే ఎన్నికలపై ఉండవల్లి జోస్యం. 2029 ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. కానీ ఏపీలో పాలిటిక్స్ అప్పుడే హీట్ ఎక్కాయి. కళ్ళు మూసుకొని తెరవండి, 3 ఏళ్లలో మనమే అధికారంలోకి వస్తాము అని వైసీపీ అధినేత జగన్ ధీమాగా చెప్తున్నారు. మరోవైపు 15 ఏళ్లు కూటమిదే అధికారం అని పవన్ కళ్యాణ్ లాక్ చేస్తారు. మరి ఈ ఇద్దరిలో ఎవరిది పైచే కాబోతుంది? ఏపీ రాజకీయాలను అణువణువు తెలిసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన తాజా విశ్లేషణ ఇప్పుడు సంచలనంగా మారింది. 2029 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? ఉండవల్లి చెప్పిన వన్ సైడ్ వార్ సీక్రెట్ ఏంటి? ఏపీ పాలిటిక్స్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. కానీ ప్రస్తుతం వైసీపీ క్యాడర్ లో ఒక రకమైన కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఎన్నికలు ముగిసి 2 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంకో 3 ఏళ్లు ఓపిక పట్టండి, మళ్ళీ మనదే పవర్ అంటూ వైసీపీ లీడర్లు కూటమి నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఫ్యాన్ పార్టీలో ఇంత కాన్ఫిడెన్స్ కనిపిస్తున్న వేళ మాజీ ఎంపీ సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన నిజాలు బయటపెట్టారు. ఉండవల్లి గారి విశ్లేషణ ప్రకారం 2029 ఎన్నికలు వైసీపీకి అంత ఈజీ కాదు, వెరీ టఫ్ అని తేల్చి చెప్పారు. దీనికి ఆయన చెప్పిన లాజిక్ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు ఈ రోజు ఉన్నట్లుగానే 2029లో కూడా బలంగా కలిసి ఉంటే మాత్రం వైసీపీకి అది అతిపెద్ద ఇబ్బంది. పవన్ కళ్యాణ్ చెప్తున్నట్లు 15 ఏళ్ళు వీరు కలిసే ఉంటే ఓట్లన్నీ సమిష్టిగా కూటమి గూట్లోనే పడతాయి. అప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే అని ఉండవల్లి స్పష్టం చేశారు. ఒకవేళ ఏదైనా కారణం చేత కూటమి పార్టీలు విడిపోయి విడివిడిగా పోటీ చేస్తే మాత్రం ఇక వైసీపీ వెనుదిరిగి చూసుకోనక్కర్లేదు. అప్పుడు ఖచ్చితంగా వార్ వన్ సైడే అయిపోతుంది. ఓట్ల చీలిక వైసీపీకి 100% లభిస్తుందని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇక కేవలం 2029 గురించే కాదు, 2024 ఎన్నికల ఫలితాలపైన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే కేంద్రంలో బీజేపీ పెద్దలు ఏది గీస్తే అదే గీత అన్నట్లుగా ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయని, ప్రస్తుతం మోదీ బాబుల మధ్య ఉన్నది కేవలం రాజకీయ బంధమే అని, ఎవరి అవసరాల కోసం వారు కలిసున్నారని ఆయన కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతటి డీప్ అనాలిసిస్ చేసిన ఉండవల్లి గారు తన వ్యక్తిగత రాజకీయాల గురించి ఒక ఎమోషనల్ ఫ్యాక్ట్ చెప్పారు. 2009లో మహానేత వైఎస్ఆర్ మరణం తర్వాతే తనకు రాజకీయాల మీద ఆసక్తి పోయిందని, ఇక 2014 రాష్ట్ర విభజన తర్వాత తాను పూర్తిగా పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్తో గడిపిన ఆనాటి కాలమే తనకు అత్యుత్తమ జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇది ఉండవల్లి గారి పాలిటిక్స్ అండ్ 2029 ఎలక్షన్స్ అనాలిసిస్. ఆయన చెప్పినట్లు ఒకవేళ కూటమి కలిసి ఉంటే వైసీపీకి నిజంగానే టఫ్ అవుతుందా, లేక ఎన్నికల నాటికి కూటమిలో చీలిక వచ్చి వైసీపీకి లభిస్తుందా? ఈ రాజకీయం ఎటువైపు దారితీస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.